మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సో పరమ పవిత్రమైన మాసాన్ని కార్తీక మాసం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ మాసంలో మనం మాట్లాడితే చాలా మంది కూడా ఉదయాన్ని అలాగే సాయంత్రం సమయంలో దీపాలు పెట్టడం, దీపాలని దానం చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ దీపాలు దానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి, అండ్ అదే విధంగా ఏ సమయంలో మనం దీపాలని దానం చేయాలి, ఎన్ని దానం చేయాలి, దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? తప్పకుండా చెప్తానమ్మా. దీపదానం అన్నం. దీపము అంటే వెలుతురు, అగ్ని. పంచభూతాలతో మమేకమైన అగ్ని ఆ పంచభూతాలకి అతీతంగా లేదు, పంచభూతాలతోనే సమానం. అంటే మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. వాయువు ఉంది, అగ్ని ఉంది, ప్రతీది ఒకటి కూడా మనలో కూడా ఉన్నాయి. కానీ అవి మనకు కనిపించవు. కానీ మనకు కనిపించేది ప్రత్యక్షమైన భగవంతుడు సూర్య భగవానుడు. సూర్య భగవానుణ్ణి మనం అగ్నితో పోలుస్తూ ఉంటాం. అగ్ని కొస ఎంత ఉంటుంది, ఆ అగ్నికి ఏం ప్రమాణం ఉంది. మనం అగ్నిహోత్రంలో హవనం చేస్తాం, హోమం చేస్తాం. హోమం చేసినప్పుడు అగ్నిని వెలిగిస్తాం. అగ్ని రూపంగా స్వయంగా అగ్ని స్వీకరిస్తుంది. ఏమైనా మనము ఏదైనా భగవంతుడి వినాయకుని చేయదలసినప్పుడు వినాయకునికి ఒక ద్రవ్యాలు ఉండ్రాలు సమర్పించేటప్పుడు వినాయకాయ ఇదన్నమమ అని అంటాం. ఇదన్నమమ అంటే ఇది వినాయకునికి ఇవ్వండి అని చెప్పి అగ్ని దేవునికి మనం చేస్తాం. ఆయన ఏంది, ఆయన ఏ దేవుని నామం చెప్తామో మనము ఆ భగవంతునికి ఫలానా భక్తులు మీకు అందజేయమన్నారు స్వామి అని చెప్పి వారికి అందజేస్తారు. ఇదంతా హవనం అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనం పూర్ణాహుతి వేస్తాం. పూర్ణాహుతి ఎవరికి అంటే అగ్ని భగవానునికి, అంటే సత్కరించడం ఆయనని. అంటే మన పనులన్నీ వారికి విన్నవించి చెప్పిన గనక ఈయనని సత్కరించుకోవడము మనకి ఎంతైనా ఉంది. అలాగే దీపదానం చేయడం, కార్తీక మాసంలోనే దీపదానం విశేషం ఏంటంటే మనము చేసిన పాప కర్మాలు, మరి ఒకటి ఏంటంటే మనము ఈ సంవత్సరాది పొడుగునా కూడా మనం ఒకరోజు దీపం పెట్టము. వివిధ రకాలుగా సందర్భాల్లో వస్తాయి మనకు కూడా. ఆ విధంగా వాటిని దాటుకోవడానికి దీపాన్ని ఒక బ్రాహ్మణునికి లేదా ఒక గురువర్యులకు మనకు ఎందుకు దానం చేస్తామంటే ఈ దోషాలన్నీ పోవడానికి. అండ్ అలాగే గురుగారు, చాలా మంది కూడా దీపాలు దానం చేసేటప్పుడు కూడా ఒకరు ఉసిరి దీపం అంటూ, ఇంకొందరు పిండితో తయారు చేసిన దీపాలను ఇవన్నీ దానం చేస్తూ ఉంటారు. వాటికి గల ఉన్న రీజన్స్ వాటి ఏంటి? ప్రాముఖ్యత ఏంటంటే ఉసిరికాయ మీద దీపదానం చేయడం. అంటే ఉసిరికాయ మీకు తెలుసు, కనకధార స్తవము ఆదిశంకరాచార్యుల వారు చెప్పినప్పుడు బంగారు ఉసిరికాయలు రాశిగా పడ్డాయి. లక్ష్మీదేవి కటాక్షము ఉసిరి, లక్ష్మీనారాయణ స్వరూపం అంటాం మనం. ఉసిరి, తులసి ఉసిరికి వివాహం చేస్తాం. నారాయణ స్వరూపం. నారాయణుడు ఎవరు, మనకు జీవన విధానాన్ని, మనకు ధాన్యాన్ని అందించజేసేది శ్రీమన్నారాయణుడు, పోషణాధికారి శ్రీమన్నారాయణుడు. కనుక ఆ ఉసిరికాయలను శ్రీమన్నారాయణుడు ఉన్నాడు కనుక ఆ ఉసిరిక మీద మనం దీపాన్ని వెలిగించి ఆ బ్రాహ్మణోత్తమునికి దానం చేస్తాం. ఎందుకు, సిరి సంపదలు, జ్ఞానము ముఖ్యంగా మనకు లభించాలని చెప్పేసి దీపాన్ని దానం చేస్తాం. దీపం జ్ఞానానికి కూడా ప్రతీక మనకు. అదేవిధంగా ఆ దీపం దోషం కూడా మనకు తొలగిపోవడానికి, ఈ సంవత్సరాది పొడుగున మనం చేసిన ఏదైతే దీపం పొరపాటున ఆరిపోయినా, మన వల్ల ఏదైనా పొరపాటున దీపం ఆరిపోయినా కూడా చిన్న చిన్న పొరపాటు జరిగిన ఆ దోషం పోవడానికి దీపదానం ఒకటి చేస్తాము. ఇది ఒకటే కాకుండా మన పూర్వీకులు, మన ముత్తాతలు వాళ్ళందరూ కూడా పితృదేవతలకు కూడా ఈ దీపదానం చేస్తే వాళ్ళకి అక్కడ వెలుగునిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు మళ్ళీ పునర్జన్మ తీసుకున్నా కూడా వారికి మంచి బాట అనేది అందుతుంది. అంటే వారు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా ఈ దానం చేయడం వల్ల వారికి కోరుకున్న దాన్ని బట్టి వారికి చేరుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ కరెన్సీ వచ్చేసి రూపీస్లో ఉంది, అమెరికాలో డాలర్స్లో ఉంది. అమెరికాలో మన పిల్లలు ఉన్నారు, మనకు రూపీస్గా పంపించడానికి డాలర్స్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు మనకి రూపీస్గా రావడానికి. అదేవిధంగా మనం ఇక్కడ దీపదానం చేస్తున్నాము, రజత దానం చేస్తున్నాం, అంటే వెండి దానం చేస్తున్నాం, బంగారం దానం చేస్తున్నాం. అదేవిధంగా వారు ఒకవేళ పునర్జన్మ తీసుకొని ఉంటే వారికి ఏం కావాలనో ఆ విధంగా మారి వాళ్ళ చింతకు వెళ్తుంది అనమాట. ఓకే. ఈ ఉసిరి దానం వచ్చేసి లక్ష్మీ కటాక్షం కలగడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఈ పిండి దానం వచ్చేసి మనకు ఆయుర ఆరోగ్యం గురించి. ఇంకోటి వెండిలో మనం దానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పిస్తున్నారు. ఎలా చేయాలి అన్న? కార్తీక పౌర్ణమి రోజున దీపాన్ని ఒక చిన్నటి ప్లేట్ తీసుకొని, రాగిదైనా ఇతడిదైనా స్టీల్ అంటే మన శక్తి కొలది ఒక ప్లేట్లో బియ్యం పోసి, బియ్యం ధాన్య రాశి, మనకు సిరి సంపదలో ధాన్యము మన ఆరోగ్యం ఉన్న దాని మీదనే జీవన ఉపాధి ఎంత చేసినా కూడా ఆ చిట్కేడు పొట్ట గురించే చేస్తూ ఉంటాం. ఆ బియ్యం పోసి ఆ బియ్యంలో ఉసిరికాయలు పెట్టి వాటి మీద వత్తులు వేసి, పువ్వు ఒత్తులు 2 ఇటొకటి 2 వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం చేయటం అనేది చాలా విశేషము. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అండ్ అలాగే పర్టికులర్గా ఇన్ని దీపాలు దానం చేయాలి అన్నట్టు ఏమైనా ఉంటుందా గురుగారు? పర్టికులర్గా ఇన్ని దీపాలు అనేది ఉండదమ్మా. దీపదానం అనేది మన యథాశక్తిగా చేయొచ్చు. వెండి ప్రతిమలో కూడా దీపాన్ని వెలిగించి దానం చేస్తారు. ఏకదీపం కూడా దానం చేస్తారు. అండ్ అలాగే కార్తీక మాసం. చాలా మంది దీపం పెట్టేటప్పుడు ఒక ఒత్తితోటి పెడుతూ ఉంటారు, 2 కలిపి ఒత్తులు కలిపి లేదమ్మా. పెడుతూ, అసలు ఎలా పెట్టాలి అంటారు? దీపం అనేది మనకు శ్లోకంలోనే ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నిహా యోజితమయ గృహానాత్వా దీపం త్రైలోక్యం తిమిరాపహ. 3 వత్తులు కలిపి పేని ఒడిగా చేసి ఆ దీపాన్ని వెలిగించాలి. 5 వత్తులు 6 వత్తులు 3 వత్తులు, 3 వత్తులని కలిపి పేని ఒక వత్తిగా చేస్తే అది చాలా లావుగా అవుతుంది, గాలికి పోకుండా ఉంటుంది. అదొకటి మనకు పాయింట్ ఉందమ్మా దీంట్లో. ఇంకోటి ఏంటంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే ఏదైనా 3 సార్లు ముమ్మారు చెప్పినామని అంటారు, నానుడి ఉన్నది కదా, అది 3 వత్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ప్రతీక ఉంటుంది. అండ్ అలాగే మనం ఈ కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం 2 సార్లు పెడుతూ ఉంటాం ఈ కార్తీక దీపాలు. ఈ పెట్టడం వల్ల కలిగే లాభాలు ఏంటి గురు? దేవాలయంలో మనం దీపారాధన చేస్తూ ఉంటారు. చాలామంది దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేస్తారు. ఆకాశ దీపాన్ని కూడా చూస్తూ ఉంటారు. ఆకాశ దీపానికి మనం ఆకాశ దీపంలో నూనె పోసి చాలామంది వస్తుంటారు. అందరం పోసే అవకాశం ఉండదు. దాంట్లో ఒక భాగంగా మనం అక్కడ మనము ధ్వజస్తంభం ముందర దీపాలు వెలిగిస్తూ ఉంటారు చాలామంది. ఇందుకు ఆకాశ దీపానికి ప్రతీకగా ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపము ఆ దీపానికి ప్రతీకగా వెలిగిస్తూ ఉంటారు. కనుక ఆకాశ దీపం ఎందుకు పెడతారంటే, ఆకాశంలో మనకు పితృదేవతలు ప్రయాణం చేస్తూ ఉంటారు. మన అక్కడ చుట్టూ ఆవరణాలు కూడా ఎక్కడైనా సరే గ్రామంలో ప్రయాణం చేస్తుంటే వారికి దారి కనిపించడానికి ఆకాశంలో దీపం వెలిగిస్తూ ఉంటామమ్మ మనం. అండ్ అలాగే దీపాన్ని మనం దానం చేసేటప్పుడు మనము మంత్రం కావచ్చు, శ్లోకం కావచ్చు, ఏమన్నా పాడుతూ దానం చేయాలి అంటారా? లేదు, మనకి ఏవైతే బ్రాహ్మణోత్తములు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి సంకల్పపూర్వకంగా వాళ్ళు చెప్తారు. మన సంకల్పము పూర్తిగా గోత్రనామాలతో సహా చెప్పి వారు స్వీకరించేటప్పుడు దానము అనేది దీపదానము మనం సంకల్పించుకోవాలి. ఆ టైంలో వారు సంకల్పించిన తర్వాత మనకు మనస్సులో కోరిక ఉన్నది ఏదైనా సరే స్వచ్ఛమైనదై ఉండాలి. స్వచ్ఛమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి తల్లి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.